ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేనే నేరుగా మీ ఊరికి వస్తున్నానండి. అయ్యో అవునా బాబు, నా ఫోన్ కింద పడి ముక్కలైపోయింది బాబు. సిమ్ వేరే ఫోన్లో వేసి చూస్తే నీ నంబర్ పోయిందయ్యా. టైంకి నువ్వే భలే కాల్ చేసావు. అవునా? మరి డబ్బులు రెడీ అయ్యాయా అత్తయ్య గారు? అవతల మీ కూతురు పరిస్థితి దారుణంగా గాల్లో దీపంలా ఉంది. అబ్బో, అయ్యో అంత మాట అనుకు బాబు. నువ్వు అడిగిన డబ్బు సిద్ధం చేసే ప్రయత్నంలోనే ఉన్నాను. అయిన కాడికి తీసుకెళ్దు గాని ఇంటికొచ్చే బాబు. ఎంత టైం పడుతుంది బాబు నువ్వు రావడానికి? కాసేపట్లో వచ్చేస్తాం అత్తయ్య గారు. మీ ఊరికి దగ్గరలోనే ఉన్నాం. కాకపోతే ఇంటికొస్తే మావయ్య గారు చూస్తే ఇబ్బంది అవుతుందేమో అత్తయ్య గారు. అబ్బే అలా ఏం కాదు బాబు. మీ మామయ్య గారు ఇంట్లో లేరు. అమ్మా, మీ మరదలు మిథున ఊరికొచ్చింది కదా బాబు. కూతుర్ని తీసుకుని ఆయన బయటికి వెళ్లారు. నువ్వొచ్చి త్వరగా డబ్బు తీసుకెళ్ళు బాబు. అలాగే అత్తయ్య గారు. ఓకే. ఛీ, ఇంకెన్ని అబద్ధాలు ఆడతాడు. నా కూతుర్ని చంపాడు. ఇప్పుడు ఓకేనా? ఓకే, కన్ను కూడా కొట్టుకోవడం ఆగిపోయింది చూసావా? పద పద వెళ్ళి డబ్బులు తీసుకొద్దాం పద. అబ్బబ్బబ్బబ్బా, ఏంటి బుచ్చి ఇది? అబ్బా చాలా బాగుంది బుచ్చి మీ అత్తగారి ఇల్లు. మామూలుగా లేదు. మరేమనుకున్నావు? అత్తయ్య గారు, అత్తయ్య గారు. వస్తున్నా బాబు. రండి బాబు, ఏవైనా తింటారా? అబ్బే, తింటూ కూర్చుంటే అవతల సాధన ప్రాణం మీదకి వస్తుందండి. అర్జెంటుగా వెళ్ళాలి. ఆ డబ్బు ఎంత కావాలి? మావయ్య గారు. మావయ్య గారినేరా, చెప్పు. ఎంత కావాలో చెప్పిస్తాను. నా ఆస్తి మొత్తం కావాలన్నా ఇస్తాను. నా కూతుర్ని ప్రాణాలతో తెచ్చివ్వగలవా? అడుగుతున్నారు కదా, చెప్పు. చెప్పరా. అమ్మదేనమ్మా. చెప్పు అని నోటితో అడిగితే ఏం చెప్తాడు మిథున? చెప్పుతో అడుగు.
చెప్పరా. నా కూతుర్ని చంపింది కాక నా ఇంటికే వచ్చి నా భార్యను నమ్మించి నా ఆస్తి కాజేద్దామని చూస్తున్నావా? నిన్ను ఏయ్! ఏంట్రా చూపు? చంపేస్తానేమనుకుంటున్నావా? రేయ్, పాతికేళ్లు అల్లారి ముద్దుగా పెంచాన్రా నా కూతుర్ని. నా ప్రేమను కాకుండా ఎవడో పనికి మాలిన వాడి ప్రేమను నమ్మి పీటల మీద నుంచి వెళ్లిపోయిందన్న కోపంతో నా కూతుర్ని చచ్చింది అని వదిలేసుకున్నాన్రా. కానీ నిజంగానే నా బిడ్డ అతి ప్రేమించిన వాడి చేతుల్లోనే చచ్చిపోయిందని తెలియదురా. రే 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 నా బిడ్డలకు చిన్నప్పటినుంచి నమ్మడమే నేర్పించాను, అనుమానించడం నేర్పించలేదు. అందుకేరా నా బిడ్డ నీ మాయమాటలు నమ్మి నన్ను కాదని నీతో వచ్చింది. నా బిడ్డ నా పరువు తీసిందన్న కోపంతో పట్టించుకోకుండా వదిలేశానే గాని దాని ప్రాణాలు తీసి పాతి పెట్టావు కదరా దుర్మార్గుడా. మావయ్య గారు, చెత్త వెతవా, ఎవడ్రా నీకు మామయ్య? నువ్వు నా కూతుర్ని రాణిలా కాకపోయినా కనీసం మామూలు మనిషిలా చూసుకొని ఉండుంటే, దాన్ని ప్రాణాలతో ఉండనిచ్చి ఉంటే నీ వెధవ నోటితో మామయ్య అన్నా పర్వాలేదు అనుకునేవాణ్ణిరా. కాని నా బిడ్డ ప్రాణాలు తీసిన నువ్వు నా కల్లుడు ఎలా అవుతావురా? దేవతలాంటి నా కూతుర్ని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయిరా? నీకు డబ్బే కావాల్సుంటే తన ప్రాణం తీయకుండా అడిగిన ఆ డబ్బు నీ మొహాన కొట్టి నా కూతుర్ని కాపాడుకునేదాన్నిరా. కానీ దాని ప్రాణం తీసి ఎంతకి తెగిస్తావా? థూ! అంతటితో ఆగలేదు ఆంటీ. వీడు మిథునని చంపాలని తెగ ప్రయత్నించాడు. ఇదిగో వీడికి తోడొచ్చినా వీడు కూడా తోడేలే. వీడు కూడా మిథునని చాలా రకాలుగా వేధించాడు. ఇన్ని రోజులకు వీళ్ళ పాపం పండింది. అందుకే ఇక్కడికొచ్చారిద్దరు వెధవలు. చంపేస్తాను. అయ్యగారు, మీరు ఎదవల్ని కొట్టడానికి ముట్టుకున్న పాపం అండి, మాకు అప్పగించండి. వీళ్ళిద్దరికి చెప్పులతో సన్మానం చేసి సాగనంపుతాం. చిత్త కొట్టండి రా వీళ్ళని. కొట్టండి. అమ్మగారిని మోసం చేస్తారా మీరు? కొట్టవే, బాగా కొట్టు. కొట్టవే. కడిగిరా పారిపోతారు. ఆగండి. 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 ఆగరా.